आप सभी को नमस्कार మీ అందరికీ నమస్కారములు నమస్కార్ అధ్యాపక్ జీ ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం నమస్కార్ అధ్యాపక్ జీ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే హిందీ పढ़ना హిందీ लिखना హిందీ बोलना హిందీ చదవడం హిందీ వ్రాయడం హిందీ మాట్లాడడం హిందీ రీడింగ్ స్కిల్స్ హిందీ రైటింగ్ స్కిల్స్ హిందీ స్పీకింగ్ స్కిల్స్ నేర్పించడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశాలలో ఒక ముఖ్య ఉద్దేశం. హిందీ ఎవరికైతే రాదో, హిందీ నాకు రాదు చదవడం కానీ వ్రాయడం కానీ మాట్లాడడం కానీ నాకు హిందీ రాదు అనే వాళ్ళకి ఈ ఛానల్ బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ప్రైమరీ సెక్షన్ స్టూడెంట్కి కూడా చదవడం కానీ వ్రాయడం కానీ ఈ ఛానల్ బాగా ఉపయోగపడుతుంది. ఈ ఛానల్ని ఫాలో కాండి. ఎలా ఉందో కూడా వినండి, మొత్తం విని ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు హిందీ రావాలంటే, హిందీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చదవడానికి రావాలంటే, వ్రాయడానికి రావాలంటే ఫస్ట్ మనకేం కావాలి? వర్ణమాల యొక్క జ్ఞానం కావాలి. వర్ణమాల యొక్క జ్ఞానం మనకు ఉండాలి. చిన్న అక్షరాలు ఏది, పెద్ద అక్షరాలు ఏది, చిన్న మాత్ర ఏది, పెద్ద మాత్ర ఏది అనేవి మనము ఐడెంటిఫై చేసినప్పుడు మనం చదవగలుగుతాం లేదా వ్రాయగలుగుతాం, రెండు చేయగలుగుతాం. మనం ఏమైతే మాట్లాడతామో అదే రాస్తాం హిందీలో, ఏదైతే మాట్లాడతామో అదే రాస్తాం, ఏదైతే రాస్తామో అదే చదువుతాం. కాబట్టి ప్రొనౌన్సియేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ హిందీ అండ్ తెలుగులో కానీ హిందీలో కానీ మనం ఏదైతే రాస్తామో అదే చదువుతాం, ఏదైతే చదువుతామో అదే వ్రాస్తాం. కాబట్టి ప్రొనౌన్సియేషన్, ఉచ్చారణ అనేది మనకు తెలవాలా, ఉచ్చారణ తెలిసి ఉండాలా ప్రతి అక్షరం. ఈరోజు హిందీ ఫస్ట్ క్లాస్, ఇది క్లాస్ 1. ఇందులో హిందీ చదవడానికి వ్రాయడానికి మాట్లాడడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రావాలంటే ఫస్ట్ మనము అక్షరాల యొక్క జ్ఞానం ఉండాలా, మనకు అక్షరాల యొక్క జ్ఞానం ఉండాలా. చూద్దాం ఈరోజు అక్షరాలు హిందీ చదవడం ఎలా అనేది మనం చూద్దాం. ఫస్ట్ బేసిక్ టు వర్ణమాలలో 2 టైప్స్ ఉంటాయి. టైప్స్ అవి తర్వాత ఫస్ట్ మనము ఐడెంటిఫై చదవడానికి మాత్రం నేర్చుకుందాము. వర్ణమాలలో స్వర్ ఉంటాయి, వ్యంజన్ ఉంటాయి. ఈరోజు మనం స్వర్ నేర్చుకుందాము. హిందీ స్వర్ అంటే తెలుగులో అచ్చులు, హిందీలో ఇంగ్లీష్లో వోవెల్స్. స్వర్ అంటే తెలుగులో అచ్చులు, ఇంగ్లీష్లో వోవెల్స్, హిందీలో స్వర్ అంటాం మనం. స్వర్ ఏమేమి చూడండి ఇక్కడ. ఛోటా ఆ అంటే స్మాల్ ఆ, ఛోటా అంటే స్మాల్, ఛోటా ఆ. బడా అంటే బిగ్ ఆ, ఛోటా ఆ బడా ఆ, ఛోటా ఈ బడా ఈ, ఛోటా ఉ బడా ఉ, రి. ఓకే, ఆఫ్టర్ నాట్ ఛోటా బడా ఇస్ దేర్. ఏ ఐ ఓ ఔ అన్ అహ. తెలుగులో కూడా రాశాను. అ ఆ ఈ ఈ ఉ ఊ రు. ఏ అ డబల్ ఏ ఆ, ఐ ఈ డబల్ ఈ ఈ, యు ఊ డబల్ ఓ ఊ, ఆర్ ఐ రి, ఏ ఈ ఏ, ఏ ఐ ఐ, ఓ ఓ, ఓ యు ఔ, ఏ ఎన్ అన్, ఏ హెచ్ ఏ అహ. ఓకే, కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఒకసారి చూద్దాం మళ్ళోసారి. छोटा अ बड़ा आ, छोटा ई बड़ा ई, छोटा उ बड़ा उ, री. ఏ ఐ ఓ ఔ అన్ అహ. ఇక్కడ మనం గుర్తుపట్టాల్సిందేమి హిందీ స్వర్లో? రి, ఆర్ యు రు. ఇది తెలుగులో మనం రు అంటాం. ఇక్కడ ఈ రీని రు అంటాం తెలుగులో. హిందీలో ఏమనాలి? ఆర్ ఐ రి అనాలి. హిందీలో రీ అని పలకాలి, ఆర్ ఐ రి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చిన్న అక్షరాలు పెద్ద అక్షరాలు ఎక్కడికి వెళ్ళి? హిందీలో చిన్నది పెద్దది, చిన్నది పెద్దది, చిన్నది పెద్దది. తర్వాత స్మాల్ బిగ్ నాట్ దేర్. ఓకే, లేవు, చిన్నది పెద్దది ఉండదు. రీ, ఏ ఐ ఓ ఔ అన్ అహ. ఇది మనం గుర్తుపట్టుకోవాలి. ఇంకోటి తెలుగులో ఏ ఏ ఐ ఇలా రాస్తాం కదా, తెలుగులో ఏ ఏ ఐ,
హిందీలో ఏ ఐ ఈ రెండే. తెలుగులో 3 అక్షరాలు ఏ ఐ, హిందీలో ఏ ఐ ఈ రెండే ఉంటాయి. తర్వాత ఓ ఓ ఆవు, తెలుగులో 3 ఓలు ఉంటాయి, హిందీలో రెండే ఓ ఆవు. ఓకే. అన్ ఆహ, తెలుగులో ఏమంటాం? ఏ ఎం అమ్ అంటాం, హిందీలో ఏమనాలి? కొన్ని సందర్భాల్లో ఏఎన్ అనాలి, ఏఎన్ అన్ అనాలి, అన్, ఏఎన్ అన్. తెలుగులో అమ్ అంటాం, తెలుగులో 3 ఉంటాయి ఓ ఓ ఔ, హిందీలో ఓ ఔ, కన్ఫ్యూజ్ కావద్దు. ఏఐ తెలుగులో ఉంటాయి, ఇక్కడ ఏఐ హిందీలో 2 అక్షరాలు. ఈ రీని తెలుగులో రీ, హిందీలో రీ అంటాం, తెలుగులో రూ అంటాం. ఇవి మనం గుర్తుపట్టాలి. ఓకే. అమ్ అన్, అమ్ తెలుగులో, హిందీలో అన్ అంటాం. కొన్ని సందర్భాల్లో ఎక్కువ శాతం అన్ అని మనము ఉచ్చారణ అనేది చేస్తాం. కాబట్టి ఈ బేసిక్ స్వర్ అనేవి మనకు తెలిసి ఉండాలా. మనం ఈ దానిలను గుర్తుపట్టాలా. చిన్నదేది పెద్దదేది అనేది మనం రాసుకుంటే, ఒక 2-3 సార్లు రాసుకొని ప్రాక్టీస్ చేస్తే మనకు ఈ స్వరాలు అనేవి వచ్చేస్తాయి. స్వర్ అంటే అచ్చులు, ఓవెల్స్. ఇంగ్లీష్లో ఓవెల్స్ అంటాం, తెలుగులో అచ్చులు అంటాం, హిందీలో స్వర్ అంటాం. ఇంకొకసారి ప్రొనౌన్సియేషన్ చూడండి. ప్రొనౌన్సియేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. छोटा अ, बड़ा आ, छोटा ई, बड़ा ई, छोटा उ, बड़ा उ, री, ए ఐ ఓ ఔ అన్ అహ. ఈ క్లాస్ ఎలా అనిపించిందో కమెంట్ రూపంలో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ధన్యవాదాలు.